బాలు గురించి తప్పుగా మాట్లాడిన రోహిణి చెంప పగలగొట్టిన మీనా, షాక్ లో ప్రభావతి, మనోజ్, ఆనందంలో సత్యం, గోవర్ధన్. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణి బాలు గురించి తప్పుగా మాట్లాడడం ఏంటి? మరి రోహిణిని మీనా కొట్టడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా మీనాకు ఒంట్లో బాగోపోయినా వంట చేయడం, ఇంకా బాలు మీనా గురించి ఎవరూ పట్టించుకోవట్లేదని ఇంట్లో వాళ్ళందరినీ కూడా అనేసరికి రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు మీనా విషయంలో ఎంత దారుణంగా ఉన్నారు? మీనా లేనిదన్న ఆ ఒక్క కారణం చేతేనా అత్తయ్య గారు ఎలా మీనాని ఒక పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు? నా విషయం బయటపడితే నా పరిస్థితి ఏంటి అని ఇంకా రోహిణి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా బాలు మరుసటి రోజు ఉదయాన్నే మీనాకు జాగ్రత్తలు చెప్పి, నీకు ఒంట్లో బాగోలేనప్పుడు పడుకో, ఎవరిని నువ్వు ఏ పని చెప్పినా కానీ చెయ్యొద్దు, నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి ఇంకా బాలు ట్రిప్కి వెళ్ళిపోతాడు. ఇంకా అలా బాలు ట్రిప్కి వెళ్తూ ఒక ప్యాసింజర్ని ఒక చోట దింపేసరికి ఇంకా అక్కడే హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ చేస్తారు గోవర్ధన్ అయితే. ఇంకా క్యాబ్ బుక్ చేసుకునేసరికి ఆ క్యాబ్ బాలుదే అవుతుంది. ఇంకా బాలు అలా వచ్చి రావడంతో ఇంకా గోవర్ధన్ చూసి ఒక్కసారిగా ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పనగానే నువ్వు అని చెప్పనేసరికి, అదే ఆ రోజు నిన్ను కొట్టాను కదా అని చెప్పనగానే, నువ్వే కదా ఆ రోజు కనుక నువ్వే రాకపోయి ఉంటే ఆ రోహిణి పెళ్లి ఆపేవాడిని అని చెప్పనేసరికి, నిన్న ఆ రోజే కొట్టినట్టున్నాను కదా అని చెప్పనగానే, నువ్వు కొట్టావు, అక్కడ ఎంత మోసం జరిగిందో నీకేం తెలుసు, నీకు వివరాలు ఏమీ తెలియకుండా నువ్వు కొట్టేశావు అంటూ ఇంకా గోవర్ధన్ అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి పెళ్లి కూతురి పేరు ఏమన్నావు? ఆ పెళ్లి ఎక్కడా? పెళ్లి కూతురు పేరు రోహిణి అని చెప్పాను గానే, ఇంకా పెళ్లి ఎక్కడ జరిగింది అప్పుడు అని చెప్పనేసరికి, పలానా గుళ్ళు అనగానే, అంటే ఆ పెళ్లి కొడుకు మనోజ్నా అని చెప్పనేసరికి, అవును నీకెలా తెలుసు, ఆ పెళ్లి కూతురు నీకు తెలుసా అని చెప్పాను కానీ, ఆ పెళ్లి కూతురు ఎవరో కాదు మా ఇంటికే వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా గోవర్ధన్ షాక్ అవుతాడు. ఏమీ లేదులే అని చెప్పాను కానీ, ఏంటి పెళ్లి కూతురు గురించి ఏదో చెప్తున్నావు అని చెప్పాను కానీ, ఏమీ లేదు, మళ్ళీ ఆ విషయం చెప్తే మళ్ళీ నన్నే కొడతావేమో అని చెప్పాను కానీ, నీ తప్పు ఉంది కాబట్టి నిన్ను కొట్టాను, నీ తప్పు లేదు అని తెలిస్తే నిన్ను కొట్టవలసిన అవసరం నాకేముంది? అసలు ఆ పెళ్లి కూతురు గురించి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు? ఏ విషయం చెప్పడానికి అంత పరుగున అక్కడికి వచ్చావు చెప్పు అని చెప్పి ఇంకా బాలు అయితే గోవర్ధన్ని నిలదీసేసరికి, ఏంటా మీ వదినికి ఆల్రెడీ పెళ్ళయిందన్న విషయం, తనకు ఒక కొడుకున్నాడని, తనకు ఎలాంటి ఆస్తి లేదని, పల్లెటూరులో వాళ్ళమ్మ మాత్రమే ఉంటుందని, తనకు అసలు తండ్రే లేడన్న విషయం చెప్పి పెళ్లి ఆపాలని వచ్చాను అని చెప్పనేసరికి, ఏంటేంటి రోహిణి ఆ పార్లమ్మకు ముందే పెళ్ళయిందా? కొడుకు కూడా ఉన్నాడా? తనకు ఆస్తి లేదా అని చెప్పాను కానీ పార్లమ్మ ఏంటి అని చెప్పనేసరికి, నేను అలా పిలుస్తానులే, తనకి బ్యూటీ పార్లర్ ఉంది కదా, నేను అలానే పిలుస్తానని చెప్పాను కానీ, అవును అని చెప్పనేసరికి, నువ్వు చెప్పానంతా నిజమని నమ్మడానికి సాక్ష్యాలేంటి అని చెప్పాను కానీ, వెంటనే సుగుణమ్మ ఫోటోనైతే చూపిస్తాడు. ఈవిడేంటి అని చెప్పనేసరికి, ఈవిడే కదా వాళ్ళమ్మ అని చెప్పాను కానీ, అంటే ఆ రోజు నిశ్చితార్థంలో రోహిణి ఉండడం వల్లే ఆవిడంత హడావిడిగా వెళ్ళిపోయిందనమాట అని చెప్పనుకుని, సరే ఆ ఫోటో నాకు పంపించు అని చెప్పనేసరికి, నీకెందుకు అని చెప్పాను కానీ, సరే పంపిస్తే పంపించు, లేకపోతే లేదు, నాకెందుకు, అయినాను నాకు నువ్వు చెప్పిన ఆధారం సరిపోతుంది కదా ఆయన అని చెప్పి బాలు అయితే వాడిని దించేస్తాడు. ఇంకా గబగబా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇంకా మీనా గురించి అయితే, ఏంటి మీనా, నువ్వు మీనాను చేసుకోకపోవడమే మంచిదైంది మనోజ్, లేదంటే నాకులాంటి మంచి అమ్మాయి నీకు భార్యగా దక్కేది కాదు అని చెప్పి ఇంకా బాలు వస్తూ ఉండగా రోహిణి అయితే మనోజ్తో మాట్లాడుతూ ఉంటుంది. అంతేలే, అవునవును, నీకులాంటి మంచి అమ్మాయి దొరికేది కాదులే, ఈ లక్షల మింగినోడికి నీకులాంటిదే కరెక్ట్, మీనా లాంటి మంచి అమ్మాయి నాకు దొరకడమే మంచిది, అందుకే వాడి తలరాతను బాగు చేయాలని దేవుడు ప్రయత్నించినా కానీ వాడు తలరాతను వాడే రాసుకుని ఇలా చిక్కుల్లో పడ్డాడు. అందరికీ వాడు టోపీ పెడతాడు, వాడికి టోపీ పెట్టి ఎవరో 40 లక్షలు తీసుకువెళ్ళిపోయింది, వాడికి టోపీ పెట్టి ఏకంగా పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టింది అని చెప్పనేసరికి, ఏంటి బాలు ఏం మాట్లాడుతున్నావు, నేను మనోజ్కి టోపీ పెట్టి ఇంట్లో పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి అని చెప్పాను కానీ,
ఏంటో నా నోటితో చెప్పాలని ప్రయత్నించొద్దు పార్లలమ్మ. నిజాన్ని నాకు తెలుసన్న విషయం నీకు తెలియాలి అంటే ఎందుకులే ఇప్పుడు ఆ విషయాలన్నీ అని చెప్పాను గానే, ఏంటి వదినతో మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పాను కానీ, వదినతో మాట్లాడే పద్ధతిదే కానీ వేరే అని చెప్పనేసరికి, ఏంటి బాలు ఎప్పుడు లేనిది వేరే అంటున్నాడు, ఏదో చెప్పడం ఎందుకులే, నీకు తెలుసు నాకు తెలుసు అంటున్నాడు, ఏంటది అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగా, ఇంకా బాలు అయితే ఆ ఫోటోని సెల్లో చూసుకుంటూ మామూలుగా క్యాజువల్గా ఫోటోని అయితే అలా తిప్పుతాడు. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. అంటే బాలుకి నా గతం గురించి తెలిసిపోయిందన్నమాట, దాని గురించే బయట పెట్టొద్దంటున్నాడు. ఇప్పుడు బాలుని నేను ఏదో ఒకటి చెయ్యకపోతే ఆ విషయాన్ని ఎప్పటికైనా బయట పెడతాడు. ఇంకా నా మీద సింపతి కలగాలి అంటే ఏదో రకంగా వీళ్ళను రెచ్చగొట్టాలి అని చెప్పాను కానీ, ఏం చేస్తావు, అయినా నేను మీ అన్న భార్యని, నీకు వదినవుతాను. వదినంటే తల్లితో సమానం. అవును, తల్లితో సమానమే, నాతో పాటు మరొకరికి కూడా అని చెప్పాను కానీ, నీతో పాటు మరొకరికి ఏంట్రా, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అది అమ్మా, నాతో పాటు అదే రవిగాడికి అని చెప్పనేసరికి, అంతే కదా పార్లలమ్మ అని చెప్పాను కానీ, ఇంకా రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏ బాలు, ఏం మాట్లాడుతున్నావు, పిచ్చిగా వాగుతున్నావా అని చెప్పాను గానే, నేను పిచ్చిగా మాట్లాడతలేదు, పిచ్చిగా నాకు తిక్కలేసిందంటే మాత్రం ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి పార్లలమ్మ. నువ్వు సైలెంట్గా నీ హద్దుల్లో నువ్వుండి నా ప్రభావతమ్మతో కలిసి నా భార్యని ఏమన్నా అనకుండా ఉంటేనే సరిపోతుంది, లేదంటే మాత్రం ఎక్కువగానే మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పనేసరికి ఇంకా రోహిణికి అయితే చాలా టెన్షన్ అవుతుంది. ఇంకా అక్కడ బాలు ఎలాంటి టాపిక్ తీసుకురాకూడదని, ఇంకా ఏంటి నా భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ, నేను నీ భర్తను తక్కువ చేసి మాట్లాడడం ఏంటి, 40 లక్షల మింగినోడు వాడే, వేళ్ళెరగొట్టుకున్నాడు వాడే, ఏంటి ఇలాంటి ఫ్రాడ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నది కూడా వాడే, ఏంట్రా నీ వదిన గురించి అంత తక్కువ చేసి మాట్లాడుతున్నావు అనగానే, మీ ఆవిడ నా భర్త గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు నేను నా భర్త నీ భార్య గురించి తక్కువ చేసి మాట్లాడితే ఏంటి అని చెప్పి మీనా అనేసరికి, ఏ మీనా నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు, అయినా నీకేం సంబంధం ఉంది, అయినా నువ్వు రోహిణితో మాట్లాడేంత సమన్నత్వం నీకుందా ఏంటని చెప్పాను కానీ, ఏంటి ప్రభావతమ్మ, రోహిణితో మాట్లాడడానికి, అదే ఈ పార్లలంతో మాట్లాడడానికి మా ఆవిడికి ఏం అధికారం ఉందా, అంతేలే, ఇక్కడ రెండు మొదటి పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా, ఆ హక్కు అధికారాలు మా ఆవిడికి ఎందుకుంటాయి, మా ఆవిడికి ఒకటే పెళ్ళయింది కదా అని చెప్పనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు బాలు, పిచ్చిగా ఉందా ఏంటి అని చెప్పాను కానీ, ఇంకా వేలు చూపిస్తూ ఉంటుంది. ఇంకా రోహిణి అలా వేలు చూపించేసరికి మీనాకైతే చాలా కోపం వస్తుంది. వేలు దించి మాట్లాడొద్దునా, వేలెత్తితే అన్నయ్యకి చాలా కోపం వస్తుంది అంటూ రవి మాట్లాడేసరికి, చూడు బాలు, ఇంకొకసారి నా భర్త జోలికి వచ్చినా, నా భర్తను తక్కువ చేసి మాట్లాడినా మాత్రం నేను అస్సలు ఊరుకోనని చెప్పాను కానీ, ఏం చేస్తా పార్లలమ్మ, లక్షల మింగినోడు, ఇంటిల్లి పాదిని మోసం చేసినోడు, నేను కష్టపడి తీసుకొస్తే దున్నపోతులా ఇంట్లో పడి తింటున్నవాడు, ఏం చేస్తావు, ఏం చేయగలవు, నేను నోరు విప్పితే మాత్రం ఏం చేయలేని పరిస్థితి అని చెప్పాను కానీ, ఇంకా ఏంటి నన్ను ఇంత మాట అంటావా, నోరు విప్పితే నేను బయట ఉంటానని, నేను ఏం తప్పు చేశానని అంటూ బాలు వంక అయితే చూస్తూ ఇంకా చెయ్యి ఎత్తబోయేసరికి మీనా అయితే రోహిణి చెయ్యి పట్టుకుని రోహిణి చంప చెల్లు అనిపిస్తుంది. ఎందుకే నా కోడలు కొట్టావనగానే, నా భర్త మీద చెయ్యెత్తితే నేను ఊరుకుంటాననుకుంటున్నారా, మీ భర్తను తక్కువ చేసి మాట్లాడినా మీ కొడుకు కోడలు మీరు నోరు మూసుకుని ఊరుకుంటారేమో, కానీ నా భర్తను తక్కువ చేసి మాట్లాడినా, నా భర్త వంక వేలు చూపించి మాట్లాడినా కానీ నేను అస్సలు ఊరుకోనత్తయ్యా, నా భర్త నాకంటే ఇష్టం, మీకు ఇష్టం లేదు, మీకు గౌరవం లేదేమో, కానీ నేను నా భర్త విషయంలో మాత్రం ఎవ్వరూ ఉత్తిపున్నాన నా భర్తను ఏమైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని చెప్పనేసరికి, చూడండి అత్తయ్య నన్ను ఎంతలా కొట్టిందో అని చెప్పాను కానీ, పూలమ్ముకునేది అది ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి దరిద్రం పట్టుకుంది, అది ఇంట్లో ఇలా అడుగు పెట్టాలనుకున్న వాళ్ళని నా కొడుకు పాపం 40 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అబ్బో ఎంత బాగా చెప్తుందో ఈ ప్రభావతమ్మ, నా భార్య ఇంట్లో అడుగు పెట్టడం వల్ల ఈయన లక్షలు మింగేసినోడు లక్షలు పోగొట్టుకున్నాడట, మరి ఎప్పటి నుంచి సంబంధం ఉందో దాంతోటి, ఇద్దరు కలిసే కదా తిరిగేవారు, మరి అప్పుడు ఏమైంది, అప్పుడు కూడా నా భార్య ఇంట్లో అడుగు పెట్టిందా, అప్పుడు కూడా నా భార్య వల్ల ఇదంతా జరిగిందా,
ఈ లక్షల మింగినోడు వల్లే కదా ఇదంతా జరిగింది. నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది, లేదంటే ఇంట్లోకి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. పైగా మీనాన్ని తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతానని చెప్పాను కానీ బాలు ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ నేను మామూలుగా ఎందుకు వెళ్ళిపోతాను నాన్న? 40 లక్షలు మింగినోడు 40 లక్షలతోటే ఉంటాడు కదా, అందుకే ఈ ఇల్లు నా పేరు మీద రాసేస్తే ఇల్లుని తీసుకుని నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఇంట్లో నేను మాత్రమే ఉంటాను, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ ఉండవసరం లేదు. ముఖ్యంగా ఈ ప్రభావతమ్మ, ఈ పార్లలమ్మ, ఈ లక్షల మింగినోడు మాత్రం అస్సలు ఉండడానికి వీల్లేదు అంటూ బాలు చెప్పేసరికి ఏంటమ్మా రోహిణి, ఎప్పుడు గొడవలేనా? మీనా అడుగుపెట్టి ఇన్ని రోజులైంది, ఎప్పుడు కూడా నోరెత్తి మాట్లాడింది లేదు. ఎప్పుడు మా ప్రభావతి నోరిచ్చుకుని పడిపోవడమే తప్ప మీనా ఒక్కసారి కూడా నోరెత్తి సమాధానం చెప్పింది లేదు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టావా లేదో గొడవల మీద గొడవలు వచ్చేస్తున్నాయి. ఏరా మనోజు, నీకు మళ్ళీ చెప్పాలా ఏంటి? నోరు మూసుకుని ఇంట్లో పడుంటే పడుండు, లేదంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావు. నాకు గనక తిక్క రేగింది అనుకో, నువ్వు 40 లక్షలు దొంగతనం చేసావని కేసు పెట్టడానికి కూడా నేను వెనకాడనని చెప్పాయి. ఇంకా సత్యం అనేసరికి అత్తయ్య అని చెప్పి రోహిణి అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను ప్రభావతి. నోరు మూసుకుని బాలు తీసుకొచ్చిన డబ్బులతో నోరు మూసుకుని దున్నపోతుల్లా తింటున్నారు కాబట్టి నోరు మూసుకుని ఊరుకోండి, లేదంటే మాత్రం ఎక్స్ట్రాలు మాట్లాడినా మీనాను ఒక్క మాట అన్నా కానీ నేను అస్సలు ఊరుకోను. మీనా నిన్న ఎంత బాధపడిందో నాకు తెలుసు. మీరు షాపింగ్లకి వెళ్తే మీనా వంట చెయ్యాలా? మీరు షాపింగ్లకి వెళ్ళి అలసిపోయారా? ఇంట్లో ఒకటి వంట చేస్తుంది, ఒంట్లో బాగోలేని మనిషి అన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? వాళ్ళకైతే ఎలాగా లేదు, ఆ మనోజ్ గాడికి అసలా లేదు. నీకు కూడా ఇంగిత జ్ఞానం లేకుండా పోతుంది ప్రభావతి. అసలు నిన్నెలా నేను పెళ్లి చేసుకుని నా జీవితాన్ని ఎలా తగలెట్టుకున్నానో నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ నువ్వు లోపలికి వెళ్ళమ్మా మీనా, మనకు మాత్రమే వంట చేయి, వాళ్ళకి ఏం చేయవలసిన అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకసారి మీనా గురించి కానీ బాలు గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఊరుకోనమ్మాయి అంటూ ఇంకా రోహిణికి కూడా సత్యం వార్నింగ్ ఇస్తాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. రోహిణి గురించి గోవర్ధన్ ఇలాగే బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.